మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. కొద్ది రోజులుగా మనము బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన పుస్తకములు ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. కొద్ది రోజుల క్రితము సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానించుకున్నాం. తర్వాత చాలా రోజులు గ్యాప్ వచ్చింది. కారణం ఏంటంటే ఏ గ్రంథానికి ఆ గ్రంథము పూర్తిగా చదివిన తర్వాత వీడియో చేయడము జరుగుతూ ఉంది. ఎందుకు అంటే లైవ్గా ఉంటుందన్నమాట. బైబిల్ని చదివి కరెక్ట్గా ఆ గ్రంథాన్ని ముగించిన తర్వాత ఆ గ్రంథం గురించి చెప్పడానికి మనకి చాలా విషయాలు అక్కడ అర్థమవుతాయి, చెప్పడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనము పుస్తకాలు చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదో చెప్పుకుంటూ రావడానికి కన్నా ఎప్పటికప్పుడు ఒక్కొక్క పుస్తకాన్ని జాగ్రత్తగా చదివి అది అయిపోయిన తర్వాత ఈ విధంగా వీడియో తీయడం ద్వారా మనకి దేవుడు అనేక విషయాలు బోధపరుస్తాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ నాకు కలుగుతుంది. అదేంటంటే దేవుడు మానవులకి ఏ విధంగా తను బయలుపరుచుకుంటున్నాడు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క పుస్తకంలోని ప్రతి మాట, ప్రతి లైను, ప్రతి అధ్యాయము చాలా ప్రాముఖ్యంగా నాకు కనపడుతుంది. అంతేకాదు అందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఒక్కొక్కరి జీవితాల్లో దాని గనుక అన్వయించుకొని లేకపోతే వాళ్ళ యొక్క జీవితంలో దాన్ని బాగా అర్థం చేసుకుంటే చాలా చక్కగా బైబిల్ గ్రంథము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుందనేది నాకు చాలా చాలా 100% ఎక్స్పీరియన్స్గా నాకు కనపడుతుంది. కాబట్టి ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ఈ యొక్క అధ్యాయం మొదట్లో నేను చెప్పేది ఏంటంటే బైబిల్ని చదవండి. అయితే బైబిల్ చదవడానికి ముందు ఈ విధంగా వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు ఆ బైబిల్ చదవడం ద్వారా ఇంకా దేవుడు మరికొన్ని విషయాలు మీతో మాట్లాడతాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలని అని మాత్రమే బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు. సరే, ఇప్పుడు మనము రాజులు మొదటి గ్రంథము అనే యొక్క గ్రంథం గురించి మనము ధ్యానించుకుందాం. ఈ పుస్తకంలో అంటే రాజులు మొదటి గ్రంథంలో ఏమున్నాయంటే మొత్తము 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 22 అధ్యాయాల్లో మనకి చాలా మంచి వ్యక్తులు లేకపోతే చాలా ఇంపార్టెన్స్ పర్సన్స్ మనకి ఇందులో కనపడతారు. అందులో మొట్టమొదటిగా దావీదు. ఇంకా దావీదు ముసలితనంలోకి వచ్చేసి ఉంటాడు. తర్వాత సొలొమోను. సొలొమోను దావీదు కుమారుడు. సొలొమోను గురించి చాలా అధ్యాయాలు వ్రాయబడి ఉంటున్నాయి. తర్వాత ఆహాబు, యెజెబెలు అనే యొక్క రాజు భార్య వాళ్ళ గురించి రాయబడి ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క సంతానం గురించి రాయబడుతూ ఉంటుంది. అందులోనే ఒక ప్రవక్త, పెద్ద ప్రవక్త అయిన ఏలియా ప్రవక్త గురించి కూడా మనకి మొదటి రాజుల గ్రంథంలో స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఇప్పుడు ఈ యొక్క 22 అధ్యాయాలు మనకు జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్తే మొదటి అధ్యాయం నుంచి ఈ యొక్క వృద్ధాప్యానికి వచ్చిన దావీదును మనము చూస్తాం. దావీదు ఏ విధంగా వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత సొలొమోను రాజుగా అభిషేకించడము మనం చూస్తాం. అయితే సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోనుకి దేవుడు చాలా జ్ఞానాన్ని ఇస్తాడు. ఒకరోజు సొలొమోను నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు కల్లో దర్శనమిచ్చి, సొలొమోన్ నీకేం కావాలి? మీ నాన్నకు నేను మాట ఇచ్చాను, మీ యొక్క ఫాదర్ అంటే డేవిడ్ నాకు హృదయానుసారుడుగా ఉంటూ చాలా మంచి ప్రవర్తన ఉన్నాడు కాబట్టి అతని సంతానమైన నిన్ను రాజుగా చేశాను. నువ్వు కూడా మీ తండ్రిలాగా నన్ను అనుసరిస్తే, నా ఆజ్ఞల్ని అనుసరిస్తే, హృదయపూర్వకంగా నువ్వు దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరిస్తే నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు సొలొమోను మొదట్లో సరే అని చెప్పి, నాకు జ్ఞానం కావాలి, ఇంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళని పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలని చెప్పినప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు పేరును, ప్రఖ్యాతిని, తర్వాత వచ్చేసి అమృతమైన ధన సంపత్తులను ఇస్తారన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే సొలొమోను ఈ రోజుల్లో మనం చదువుతున్న ఈ యొక్క బయోటెక్నాలజీ లేకపోతే ఈరోజు మనం చదువుతున్న ఎన్ఎస్ కావచ్చు, పిఎస్ కావచ్చు, లేదా ట్రీస్ గురించి
నాచు గురించి లేదా ఆ వృక్షాల గురించి వీటన్నిటి గురించి పరిశోధించి ఎప్పుడో రాశాడు గ్రంథాల్లో. ఆయనే సొలొమోను. సొలొమోనుకి దేవుడు అంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఒక రాజు ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా న్యాయంగా పరిపాలించాలి, ఎంతటి సమస్యనైనా సరే ఎంత సులువుగా పరిష్కరించాలి అని చెప్పి కూడా ఆయన పరిపాలించడానికి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన యొక్క జ్ఞానానికి విన్న చాలామంది రాజులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆ విధంగా షేబా దేశపు రాణి కూడా సొలొమోను దగ్గరికి వచ్చి ఆయన కనపరిచిన ఆ యొక్క జ్ఞానాన్ని చూసి చాలా ఆశ్చర్యపడి, నేను విన్నదానికన్నా చూసింది చాలా రెట్లు ఎక్కువ అని చెప్పి అనేకమైన బంగారాన్ని లేకపోతే అనేకమైన వజ్రాలని ఆయనకు సమర్పించి వెళ్తారు. ఆ విధంగా సొలొమోను జ్ఞానం కోసం ఆయన యొక్క మాటలు వినడానికి అనేక రాజులు ఆయన దగ్గరకు వచ్చి కుప్పలు కుప్పలుగా బంగారము, రత్నములు, వజ్రాలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళనమాట. ఈ విధంగా సొలొమోను కాలంలో అసలుకి పట్టనంత బంగారము, పట్టనంత వజ్రాలు ఆ విధంగా ఉండేవి. కావలసినంత అడవుల్లో ఉన్న ఆ యొక్క సామాగ్రి అన్నిటిని తీసుకొచ్చి సొలొమోను ఏం చేస్తాడంటే దేవునికి మందిరాన్ని కడతాడు. దేవుడు అంటాడు, నాకు ఈ మందిరం అవసరమా అని. లేదు, నేను ఏదైతే అనుకున్నానో నా తండ్రి అనుకుంది నా చేస్తున్నానని చెప్పినప్పుడు దేవుడు ఆ మందిరాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆ మందిరంలో కావాల్సిన ప్రతి ఒక్క ఉపకరణాలని చేస్తాడు. ఇవన్నీ మనకి మొదటి రాజుల గ్రంథంలో ఎక్కువగా ఈ యొక్క సొలొమోను యొక్క జ్ఞానం గురించి రాయబడుతూ ఉన్నాయి. చివరిగా ఒక్క అధ్యాయంలో మాత్రమే సొలొమోను తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. సొలొమోనుకి అనేక మంది భార్యలు రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సొలొమోన్ని ఆ యొక్క దేవుని నుంచి మనసును త్రిప్పుతారు. త్రిప్పినప్పుడు పాపానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడి ఇక సొలొమోనుకి పక్కన పెట్టి తర్వాత రాజులకి ఇస్తాడు ఆ యొక్క దేశాన్ని. అప్పటి వరకు ఉన్న ఇశ్రాయేల్ దేశము యెరూషలేము, యూదా అని చెప్పి 2 రాజ్యాలుగా విడిపోవడం కూడా సొలొమోను కాలంలో మనము చూస్తాం. ఆ విధంగా కొంతమంది రాజులు యెరూషలేమును పరిపాలించే వాళ్ళు, మరికొంతమంది రాజులు ఆ యొక్క యూదా దేశాన్ని పరిపాలించేవాళ్ళు. ఆ విధంగా వస్తున్న క్రమంలో మనకి ఆహాబు అనే వ్యక్తి కనపడతాడు. ఈ యొక్క ఆహాబు చాలా మూర్ఖత్వం కలిగినవాడు అన్నమాట. ఆ ఆహాబు యొక్క భార్య యెజబెల్ కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తించేది. వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఎంతగానో వాళ్ళను శిక్షించిన తర్వాత వాళ్ళ యొక్క కుమారులు ఆ యొక్క రాజ్యానికి రావడము మనం చూస్తాము. ఆ క్రమంలోనే ఏలియా అనే యొక్క ప్రవక్త వచ్చి ఆహాబుతో చెప్తాడు, నువ్వు చాలా చెడ్డ పనులు చేస్తున్నావు, ఇదిగో నువ్వు చేయడం వల్ల ఈ దేశానికి కరువు వస్తుందని చెప్పినప్పుడు దేవుడు కరువు తెప్పించడము, ఆ కరువులో ఏలియాని కాకుల ద్వారా పోషించడము, ఆ యొక్క ఒక వృద్ధురాల ద్వారా ఆ యొక్క ఏలియాను పోషించడం. తర్వాత ఏలియా ఆ విధంగా అయిపోయిన తర్వాత ఆహాబు దగ్గరికి వచ్చినప్పుడు ఆహాబు భార్య అయిన యెజబెలు భయపిస్తే ఆయన ఎంతగానో భయపడినప్పుడు దేవుడు సరే అని చెప్పి ఏలియాను తీసుకెళ్ళిపోయి ఎలీషాను అభిషేకించడము. ఇవన్నీ మనము ఈ యొక్క రాజులు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. ఇన్ని గొప్ప గొప్ప సత్యాలు ఈ యొక్క రాజులు మొదటి గ్రంథంలో ఉన్నాయి. ఈ యొక్క ఆ రాజుల మొదటి గ్రంథం ద్వారా దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఎవరైనా సరే దేవునికి అనుకూలంగా నడుస్తే దేవుడు వాళ్ళ రాజ్యాన్ని లేకపోతే వాళ్ళ యొక్క స్థానాన్ని వాళ్ళ కలిగి ఉన్న దాన్ని కాపాడుతాడు. ఎవరైతే దేవునికి నమ్మకంగా లేకుండా అవినీతిగా, అదేవిధంగా దేవునికి అయిష్టమైన కార్యాలు అంటే ఏవో కాదు చెడు కార్యాలు, పాపము ఇవి చేస్తూ వెళ్ళినప్పుడు దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు అనేది ఈ యొక్క రాజుల మొదటి గ్రంథంలో ఆ రాజుల యొక్క తండ్రులు, ఆ యొక్క పిల్లలు వాళ్ళు చేస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఏ విధంగా శిక్షించాడో మనం చూస్తాం. మీరు కూడా ఈ రాజుల మొదటి గ్రంథాన్ని ఈ విధమైన దృష్టితో చదివితే తప్పక దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ఇది ఈ యొక్క రాజుల యొక్క మొదటి గ్రంథం యొక్క విశేషాలు. దేవుని చిత్తం అయితే రాజులు 2వ గ్రంథాన్ని చదివిన తర్వాత మళ్ళీ మీ మధ్యకు రాజు 2వ గ్రంథంతో వస్తాను. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.